మనకి యాలక్కాయలు వచ్చాయి, చూస్తారా ఎలా వచ్చాయో చూడండి. ఇందా చూడండి ఎలా వచ్చాయో. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందండి, ఇప్పుడు వస్తున్నాయి. అదండి ఇలా ఉంది, మీకు కనిపించేదానికి ఇలా చూపిస్తున్నాను నేను. యాలకులు అటు లోపల పక్క 2 పక్కలు వచ్చాయి, రెండు చోట్ల వచ్చాయండి. ఇది పెద్ద పొద, మీకు చూపిస్తున్నాను. యాలకులు వచ్చాయండి. మరి అవి గ్రీన్గా ఎప్పటికి మారుతాయో తెలియదు, ఎలా తెంపాలో. చాలా గింజలు అయితే ఉన్నాయి, గింజలు చాలా అయితే ఉన్నాయి. మరి పెద్దవి అవుతాయో అంటే గింజలు చిన్నగా ఉంటాయో తెలియదు. ఇవ్వండి యాలకులు. చూస్తారా, మనం రోజు టీ కాసుకున్నప్పుడు కొంచెం తుంపి తులసి, యాలకాకు, నిమ్మగడ్డి వేసుకొని, కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని, టీ పెట్టుకొని వేడి నీళ్ళు వేసి బాగా మసలు పెట్టుకొని కొంచెం నిమ్మ చెక్క పిండుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. టీ కూడా చేసుకోండి. మా చెట్టు సన్నగా చూస్తారా, ఇంకో ఎన్ని పూలు వస్తున్నాయి, నేను తెంపట్లేదు. చాలా హైట్లో ఉందండి, ఏదన్నా వేసుకుని తెంపాలి. పూలు బాగా వస్తున్నాయి, పెద్ద చెట్టు అయిపోయింది. సన్నజాజి బాగా ఉన్నాయి. ఇదిగోండి బచ్చలు తెంపుతున్నాను. ఇలాంటి వారానికి ఒకసారి వస్తుందండి బచ్చలాకు, చక్కగా పప్పులో వేసుకోవచ్చు. వీడియోలో పెట్టాను బచ్చలాకు పచ్చడి ఎలా చేసుకోవాలో. పచ్చడి ఇంకా బాగుంటుంది, వెరైటీగా తిన్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. చూడండి, ఒక రెంటికే ఇంత ఆకు వచ్చేస్తుంది. కుండీల్లో కూడా పెట్టుకుంటే చక్కగా వస్తాయండి, పెట్టండి మీరు కూడా. చూడండి ఎంత ఆకు వస్తుందో. చక్కగా తెంపితేనే బాగా వస్తుంది, అట్లాగే ఉంచితే కింద కాడ ముదురుతుంది. లేత ఆకులు కాస్త పప్పులో వేసేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసి ఉడికించి చక్కగా పెట్టేసేయండి. కమ్మగా ఉంటుంది కూర. కొంచెం చింతపండు, ఆకు తెంపేసలు బోసిపోయినట్టు అయిపోయింది. ఇదిగోండి పచ్చడి ఎంత వచ్చిందో చూడండి. ఏదైనా వండుకోవచ్చు, పచ్చడికి ఇంకా బాగుంటుంది, చేసుకోండి. సరే అండి, నిన్న వీడియోలో నేను జినియా అని చెప్పాను, కానీ అది ఈ మొక్కలండి, వాటి పేరు చెప్పబోయి ఇది పొరపాటున చెప్పాను. జినియాలు చూపించాను కదా, విరజాజి చెప్పలా, జినియా నాటి విరజాజి అని చెప్పాను. సారీ, ఇది విరజాజి కాదండి, జినియా.
విరజాజి మొక్కలు పెట్టానని చెప్పాను. కొమ్మలే తుంచి పెడితే చక్కగా వచ్చాయండి నాకు. మీరు కూడా అలా పెట్టుకోండి. ఇదిగో మరువం చూడండి ఎంత బాగా వచ్చిందో. మరువం చక్కగా పొదలాగా వచ్చేస్తుంది, కిందగా పడిపోతూ ఉంది. ఒక పక్క దవనం పెట్టాను, ఒక పక్క మరువం పెట్టాను. దీనిలోనే ఇది ముద్ద మందారండి కొమ్మ. ఒక్క ఫ్లవర్ వచ్చింది దీనికి, ఇంకా రాలేదు. కొమ్మ పెట్టాను, చక్కగా వస్తుంది. మీరు పెట్టండి ఇలాగా.